మందకృష్ణ గారు చివరి వరకు సాంబయ్య పేరు వేం నరేందర్ రెడ్డి పేరు చర్చ జరిగింది మీరు అన్నట్లిందా చివరి నిమిషాలు ఏం జరుగుండొచ్చు ఏం చెప్తారు చివరి నిమిషంలో ఏం జరిగిందనే దానికంటే సామాన్యులు కూడా తెలిసిందే చెప్తా. రేవంత్ రెడ్డి గారు వేం నరేందర్ రెడ్డి పేరు చెప్పిండు, సాంబయ్యను అడ్డుకున్నాడని అందరు అనుకుంటారు. అదే నిజమని మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు అక్కడ గాడ్ ఫాదర్ లేరు కదా, మాకు గాడ్ ఫాదర్ లేరు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా అది వినడానికి మల్లికార్జున ఖర్గే ఉన్నాడు ఆడ, కాంగ్రెస్ పార్టీలో దళితుడు. ఆయన మా మాల సోదరుడు. మా పేరు వస్తే కూడా దాన్ని పక్కకు పెట్టిస్తాడు. ఓకే, చర్చకు రావడం వరకైతే వచ్చింది. ఎందుకంటే మా లేఖ రాశాం కదా, రాహుల్ గాంధీ గారికి లేఖ రాశాం. ఆ లేఖ మీదనే అన్ని టీవీలు ప్రచారం చేసినాయి. నిజంగా ఛానల్స్కు నేను ధన్యవాదాలు చెప్తున్నా. అన్ని ఛానల్స్లో మాదిగల పట్ల ఒక సింపతి కనిపించింది. ఎందుకంటే అరే లోక్సభలో మాదిగలకు ఒక సీటు కూడా లేకుండా పోయింది, కానీ రాజ్యసభలో వీళ్ళు అడగడం న్యాయమే. అందులో దొమ్మాటి సాంబయ్య లాంటి వాళ్ళు లేదా మన సంపత్ కుమార్ లాంటి వాళ్ళు వీళ్ళు పని చేసుకుంటూ వస్తుండ్రు, వాళ్ళలో ఎవరికైనా న్యాయం జరగాలని అందరు కోరుకున్నారు. కానీ ఫైనల్గా సాంబయ్య పేరు కూడా చర్చకు వచ్చింది కాబట్టి అందరూ సింపతిగా ప్రచారం చేసిన మీడియా ఛానల్స్. కానీ లాస్ట్కి ఎవరైంది? రేవంత్ రెడ్డి గారు ఎవరు చెప్తే వాళ్ళకైంది. రేవంత్ రెడ్డి గారు ఎవరికి చెప్పిండు? ఆయన వాళ్ళ రెడ్డి కులాతులకే చెప్పుకున్నాడు. మీరు ఏఐసీసీకి లేఖ రాశారు, పర్సనల్గా రేవంత్ రెడ్డిని కలిసి చెప్పే ప్రయత్నం ఏమైనా చేసిరా? సాంబయ్యని ప్రపోజ్ చేయడం అట్లాంటిది? వాళ్ళ పిఏ ఎవరో జవహర్ రెడ్డి ఎవరు ఉన్నారు, ఆయన పేరేం పేరు, దాదాపు ఒక నెల ముందు నుంచి జయపాల్ రెడ్డి ఒక నెల ముందు నుంచి నేను అపాయింట్మెంట్ కోరుతున్నా. దురదృష్టవశాత్తు అపాయింట్మెంట్ కూడా వాళ్ళు ఇవన్నప్పుడు ఏం చేయాలి? ప్రెస్లో చెప్పాలి. ప్రెస్లో చెప్తే వాళ్ళ పిఆర్ఓ చెప్తుంటాడు, లేకపోతే వాళ్ళ ఇంటెలిజెన్స్ చెప్తుంటే అని చెప్తుంటారు. కాబట్టి ప్రెస్లో చెప్పాలి. నేను 10 రోజుల ముందు నుంచి 15 రోజుల ముందు నుంచే నేను ప్రెస్లో చెప్పుకుంటూ వచ్చా. ఈ కాలే 2లో ఒకటి మాదిగలకి ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ నుంచి అసలు లోక్సభలో ప్రాతినిధ్యమే లేని కులం ఏదైనా ఉంటే మాదిగలే. తెలంగాణలో అత్యధిక జనసంఖ్య ఉన్న వాళ్ళు మాదిగలు కాబట్టి వాళ్ళకు ప్రాతినిధ్యం రాజ్యసభలను ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ వచ్చాను. అపాయింట్మెంట్ కోరితేనో రాకపోయాయి. మరి మేము మా భావన ఎట్లా చెప్పాలంటే ప్రెస్ ద్వారానే చెప్పాలి. ప్రెస్ ద్వారా చెప్పుకుంటే వచ్చాము. అంతిమంగా మళ్ళీ ఏం చేశాము? బహిరంగ లేఖ రాశాం. ఆ లేఖ ప్రతులను అందరికి పంపి అందరి దగ్గర చేరింది కాబట్టి అధిష్టానం చర్చ జరిగింది కదా. చర్చ జరగడం వల్లే కదా సాంబయ్య పేరు అక్కడ మళ్ళా ప్రైమ్గా చర్చకు వచ్చింది. చివరికి సాంబయ్యని అడ్డుకున్నది ఎవరంటే రేవంత్ రెడ్డి అడ్డుకున్నాడు. అడ్డుకున్న సాక్ష్యం ఏంటిది? వేం నరేందర్ రెడ్డికి ఏం చరిత్ర ఉన్నది? లోక్సభలో రెడ్డోళ్ళు ఎంపీలు లేరా? రాజ్యసభలో రెడ్డోళ్ళు ఎంపీలు లేరా? లోక్సభలో మాదిగలు లేరు, రాజ్యసభలో మాదిగలు లేరు. ఇవ్వాల్సింది ఎవరికి? మాదిగలకే కదా. తెలంగాణ అత్యధిక జనసంఖ్యలో ఎవరు? మాదిగలు. రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా నష్టపోయింది ఎవరు? మాదిగలు. నువ్వు ఇప్పించాల్సింది ఎవరికి? మాదిగలకి ఇప్పియాలా. నువ్వు ఎవరికి ఇప్పించుకున్నావు? నీ కులస్తునికి ఇప్పించుకున్నావు. సాంబయ్య కూడా ఎక్కడ మాట్లాడినట్లేదు దీని గురించి, మీరు మాత్రమే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్లో మాదిగలు లేరా, ఎందుకు మీరే ఎందుకు అడుగుతున్నారు అనే చర్చ వస్తుంది. అది మన వేం నరేందర్ రెడ్డి ఏమన్నారా? రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిండా? ఆయన ప్రయత్నాలు ఆయన చేసిండు. గాడ్ ఫాదర్గా రేవంత్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళ ప్రయత్నాలు చేయలేదని ఎట్లా అనుకుంటాం? నాకు టచ్లు ఉన్నారు కదా మా తమ్ములు. నాకు టచ్లు ఉన్న మా తమ్ములు, మా సాంబయ్య కావచ్చు, లేకపోతే మా సంపత్ కావచ్చు, మా ఇందిర కావచ్చు, నాకు టచ్లో ఉంటారు. నాకు టచ్లో ఉన్న వాళ్ళంటే అర్థమైంది అక్కడ ప్రయత్నం చేస్తున్నోలే కదా. కానీ మాకు గాడ్ ఫాదర్ లేడు. గాడ్ ఫాదర్ వేం నరేందర్ రెడ్డికి గాడ్ ఫాదర్ మనకు రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. అంతగానో ఒక రాజ్యసభ సీట్ విషయంలోనే అన్యాయం జరిగిందా? అంటే అసెంబ్లీ టికెట్ల విషయంలో కావచ్చు, లోక్సభ ఎన్నికల విషయంలో కావచ్చు. చూడండి, మీరు ఒకసారి గమనించండి. తెలంగాణ నుంచి చట్టసభలు 2, శాసనసభ, శాసన మండలి. కేంద్రంలో చట్టసభలు 2, లోక్సభ, రాజ్యసభ. మాకు కేంద్రంలో ఉండబడే లోక్సభ, రాజ్యసభలో గతంలో ప్రాతినిధ్యం ఉన్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ 2 కనుమరుగు అయిపోయినాయి. 2 ఉన్న రోజులు ఏంటిది? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఆ 2 చోట్ల మేము ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో 2 చోట్ల మేము ఉన్నాం. కానీ ఇప్పుడు 2 చోట్ల ఇప్పుడు ఖాళీ అయిపోయింది. కారణం ఏంది? 3 లోక్సభ స్థానాలకు రిజర్వేషను టికెట్లు ఎవరికి ఇచ్చారు? మాదిగలకు ఇవ్వలేదు కదా. ఎవరు ముఖ్యమంత్రి అప్పుడు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకు రాజ్యసభలు ఉన్నారు, లోక్సభలు ఉన్నారు. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అయ్యే సమయానికి మాకు రాజ్యసభలకు లేరు, లోక్సభలు లేరు. కాలేందా కదా. పోనీ ఇప్పుడు రాజ్యసభ అవకాశం 4 వచ్చినాయి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. 4లో లోక్సభలో ప్రాతినిధ్యం లేని కులాన్ని గుర్తించాలి కదా. తెలంగాణ అతిపెద్ద జాతి మాదిగలు కదా. మరి గుర్తించి ఇవ్వాల్సింది ఎవరికి ఇవ్వాలా? మాదిగలకి ఇవ్వాలి. మరి ఎవరికి ఇచ్చిండ్రు? మాదిగలకి ఇవ్వలే, ఆయన రెడ్డికి ఇప్పించుకున్నాడు. ఒకటి శాసన మండలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాకముందు శాసన మండలిలో మాదిగల ప్రాతినిధ్యం ఉన్నది కదా. డి రాజేశ్వరరావు కానీ లేదా ఆమోస్ కానీ వీళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు మాది ఖాళీ అయినాయి. మరి ఖాళీ అయిన చోట్ల మాకు రావాలి కదా.
కాలేని చోట్ల మాకు రావాలి కదా. మరి ఐదు శాసన మండలి భర్తీ చేసుకున్నారు వీళ్ళు. ఏది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 5 స్థానాలు భర్తీ చేసుకున్నారు. 5 స్థానాలు ఒకటైనా మాదిగలకు రావాలి కదా. మీరు అన్ని వర్గాలకు ఇచ్చినట్టు చేశారు కదా, మరి మాదిగలకి ఎందుకు ఇవ్వలేదు? అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాకనే మాకు రాజకీయంగా ఎక్కువ నష్టం జరిగింది అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం చెప్పాలి? నేను ఆధారాలు చెప్తున్నా. వివేక్ కుటుంబంలో 3 ఉన్నారని చెప్తున్నారు. మీ హక్కులను మీరు అడగడంలో తప్పులేదు, కానీ వివేక్ని ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు మీరు? నేను ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్పా, వాళ్ళ పలుకుబడి గురించి నేను చెప్పాను. నేను ఇప్పుడు సోనియా గాంధీ గారి కుటుంబంలోనే 3 ఎందుకున్నారు? కాంగ్రెస్ పార్టీ జైపూర్ పాలసీ ఏంటంటే ఏ కుటుంబంలో ఒక్కరు తప్ప ఇద్దరు ఉండద్దు అని ఉన్నది. ఒక్కరు తప్ప ఇద్దరు ఉండద్దు అని ఉన్నది. ఒకవేళ ఇద్దరు ఉండాలన్నా కూడా రెండో టికెట్ ఇచ్చేటప్పటికి అతనికి 5-10 ఏళ్ళు కాంగ్రెస్లోనే పనిచేసిన అనుభవం ఉండాలి. వేరే పార్టీ నుండి వస్తే రెండో టికెట్ ఆ కుటుంబంలో ఇవ్వద్దు అన్నది. మరి ఆ నిబంధన మన రాజ్పూర్లో తీసుకున్న నిబంధన ఏది, రాజస్థాన్ రాజధాని ఇది జైపూర్లో తీసుకున్న నిబంధన ఉల్లంఘించింది ఎవరు? సోనియా గాంధీ కుటుంబమే. 2 కంటే ఎక్కువ ఉండద్దు అన్నది కదా. మరి వాళ్ళ కుటుంబంలో 3 ఉన్నాయి. అట్లా ఒక కుటుంబంలో 3 ఉన్న పదవులు 2 కుటుంబాలకే ఉన్నాయి. మళ్ళీ సోనియా గాంధీ కుటుంబం తప్ప. ఒకటి మల్లికార్జున గారి కుటుంబం, ఆయన రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. వాళ్ళ అల్లుడు గుల్బార్గా ఎంపీ, వాళ్ళ కొడుకు మంత్రి, ప్రియాంక ఖర్గే వాళ్ళ మంత్రి. ఒక కుటుంబంలో 3 ఉన్నాయి కదా, 2. అప్పటికే కొడుకుకు ఎంపీ రాకముందే 2 ఎమ్మెల్యేలు కదా. వాస్తవానికి వాళ్ళు 2 కాంగ్రెస్ పార్టీలో అప్పటికి లేరు కదా. బీజేపీ పోయిండు, బీఆర్ఎస్ పోయిండు, ఆ పార్టీ పోయిండు, ఈ పార్టీ పోయిండు. సడన్గా వచ్చి ఇలా చేరిండు కదా. చేరినోనికి ఎమ్మెల్యే టికెట్ వచ్చిండు కదా, వాళ్ళ అన్నకి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది కదా. 2 అప్పటికే ఉన్నారు కదా. కాంగ్రెస్ను పట్టుకునే లేరు వాళ్ళు. వాళ్ళకు నిజంగా చెప్పాలంటే వాళ్ళకు టికెట్ కోరే అర్హత లేదు. ఇది జైపూర్ తీర్మానం ప్రకారంగా టికెట్ కోరే అర్హత లేదు. ఒక టికెట్ కోరే అర్హత లేని వాళ్ళకు 2 టికెట్లు వచ్చినాయి. 2 టికెట్లు నా ఇంట్లోనే 3 టికెట్ వచ్చేసింది. నరేందర్ రెడ్డి రాజీనామా చేసిన ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నాడు ప్రభుత్వానికి. ఆయన ఇప్పుడు ఆ పదవిని మీరు దొమ్మటి సాంబాయికి ఏమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. సాధ్యమయ్యే పనేనా ఇదేమన్నా? చేయగలుగుతారా వాళ్ళు? అసాధ్యమా? రేవంత్ రెడ్డి గారు అనుకుంటే అది అసాధ్యమా? అది ఎవరు ఎన్నుకున్నారు? వేం నరేందర్ రెడ్డి గారిని ప్రభుత్వ సలహాదారుడిగా? ముఖ్యమంత్రి కాదా? ఓకే, ఆయన ఇప్పుడు రాజ్యసభను ఆయనకు పంపింది ముఖ్యమంత్రి కాదా? ఆయన స్థానాన్ని సాంబయ్యకి ఇవ్వడానికి అడ్డంకి ఎవరుగా? ఇస్తే రేవంత్ రెడ్డి ఇవ్వాలి, ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి ఇవ్వకుండా ఉండాలి. సింపుల్ విషయం. ఎవరికో ఒకరికి ఇవ్వాలి కదా. ఎవరికి ఇస్తాడో కాలం నిర్ణయిస్తుంది కదా. చివరిగా చెప్పండి ఎపిసోడ్ మొత్తాన్ని, దీని గురించి ఏం చెప్తారు? ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నారా, రిక్వెస్ట్ చేస్తున్నారా, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు విజ్ఞప్తి చేయడం అనేది ప్రాథమికంగా చేయాల్సిన పనే. డిమాండ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే మీ వల్ల మేము నష్టపోయినాం. మా విజ్ఞప్తిని కాకుండా డిమాండ్గా చూడండి. ఇది హెచ్చరిక కూడా మారుతుంది. ఎందుకంటే మీరు మొత్తం రాజకీయంగా మమ్మల్ని అన్ని చోట్ల నుంచి వెనుకకుండా నెట్టేసుకుంటూ పోతుంటే ఎల్లకాలం మేము మౌనంగా ఉండలేము కదా. మా జాతి రోజు ఆలోచిస్తుంటుంది కదా. కాకపోతే ఆవేదన అగ్రంగా మారిన రోజు మేము ఇప్పటికీ నష్టం ఎట్లాగో జరుగుతుంది మాకు. కానీ భవిష్యత్తులో ఉన్న సీటు కూడా కోల్పోవడానికి దారితీస్తుంది ఆయనకే. ఓకే.